ఓం గం గణాధిపతయే నమః. ఆంజనేయాయ నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ఆంజనేయాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి నవగ్రహాలు, అట్లాగే నక్షత్ర మండలంలో ఉన్నటువంటి సమస్త దేవతామూర్తులు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ ఏప్రిల్ మాసంలో 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు గ్రహ గోచారాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా మరి దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కూడా పాపగ్రహ మిళితమై మీనరాశిలో ఉంటూ ఎంతో మంది కొంతమంది రాశులకి ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి మహాదోషప్రదంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటోంది. అలాగే విద్య, వివాహము, అట్లాగే సత్సంతానము, వ్యాపారము, కోర్టుకి సంబంధించినటువంటి లావాదేవీలు, ఉన్నతమైనటువంటి విద్య, శారీరక ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా మానవ జీవితంలో నిత్యము ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఈవెంటు కూడా ఆ వ్యక్తి యొక్క జననకాల సమయాన్ని బట్టి, అతను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, తేదీని బట్టి లగ్నము, అట్లాగే నడుస్తున్నటువంటి ఇప్పుడు దశలు, అంతర్దశల వారీగా మాత్రమే మనకి గోచారంలో అక్కడ గ్రహస్థితి ఇక్కడ ప్రస్ఫుటమై గోచారంలో వారి యొక్క మానసిక స్థితిని చూపించేటటువంటి చంద్రగ్రహ రాశి నుంచి ఏ రాశుల వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులని అలాగే శుభాలని కలుగజేస్తాయి. కొంతమందికి శుభాలు కలుగజేస్తాయి అనుకున్నటువంటి రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. నాకు వచ్చేటటువంటి కొన్ని ఫోన్ల ద్వారా, నాకున్నటువంటి అనుభవం ద్వారా. మరి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, అశుభాలు కలుగుతాయి అన్న వాళ్ళకి చక్కటి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్లిళ్ళు కావచ్చు, మంచి విద్యాభ్యాసం, విదేశీయానం, ఇలా. ఎందుకంటే మనకి గోచారం కన్నా ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి జన్మ లగ్నం, దశలు, అంతర్దశలు. వాటిల్ని బట్టి గోచారం మనకి చక్కగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మెయిన్ ఈవెంట్స్ అయినటువంటి కళ్యాణము కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీయాన విషయము, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేకపోతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎన్నో అంతరాలు, అట్లాగే ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి, శుభం చేసుకోవాలి, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని జాతకంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటో మీరు చక్కగా మీకు నమ్మినటువంటి గురువు ద్వారా తెలియజేసుకొని వాటిల్లో ఏదైనా సరే అసమతుల్యమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉంటే వాటికి తగ్గ రెమెడీస్. జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. ఒట్టిగా పురాణం విన్నట్టు జ్యోతిష్యాన్ని వినకూడదు. ఏదైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దశల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. మీరు కష్టపడాలి. మాలాంటి బ్రాహ్మణోత్తముల ద్వారా, పురోహితాదుల ద్వారా మంత్రపూర్వకంగా దేవతల్ని యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా ఆరాధిస్తూ ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వేస్ని తీసేసి మనం సృష్టించుకున్నటువంటి ఈ యొక్క కాలంలో మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి మంత్రప్రయోగం ద్వారా ఎన్నో అభీష్టాలను నెరవేర్చుకునే శక్తి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషాదిగా మీనరాశి పర్యంతం గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, అవి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మరి ఉన్నంతలో సూక్ష్మంగా, స్థూలంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు మీనరాశిలో సంచరించేటటువంటి కుజుడు, శని మహాపాపగ్రహాలు
ప్రపంచానికి విపత్తిని, ప్రకృతిని పాడు చేసేటటువంటి వినాశకరమైనటువంటి ఇబ్బందుల్ని, ప్రకృతి లోపల భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశిని, అందులో మనం ఉన్నాము బుద్ధి కలిగినటువంటి వాళ్ళం, మరి మనకి కూడా ఎన్నో సమస్యలను కలుగజేసేటటువంటి పరిస్థితి ప్రకృతి ఇవ్వబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవండి. రోజు కుజుడికి శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా చక్కగా 70 సార్లు, శనికైతే గనక 190 సార్లు చదవండి. వారి ఇరువురికి ఈ 2 పాపగ్రహాలని అణచివేసేటటువంటి శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంది దేవతామూర్తిగా. కాబట్టి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. కొంతమంది రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు తొలగిపోతాయి. అట్లాగే ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో, మా పీఠంలో ఈ 41 రోజులు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా ఈ కుజశనులకి ఇద్దరికీ కూడా జపాలని ఆచరిస్తూ దేవతామూర్తి అయినటువంటి హనుమంతుల వారికి చక్కగా మంజుసూక్త జప పారాయణ చేస్తూ, రోజు వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, నిత్య అర్చన చేస్తూ, చివరిలో హనుమత్ జయంతి మే 12వ తేదీన పవన సూక్తంతో, మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్ర హోమాన్ని చేస్తూ, హనుమంతుడి యొక్క సహస్రనామ హోమము, సీతారామచంద్రుల వారి యొక్క అష్టోత్తర నామాలతో హోమము ఆచరిస్తున్నాను మే 12వ తారీఖున. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా పీఠానికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి పూజలో మీ యొక్క కుటుంబం తరపున కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. మేము ఎంత చేసినా మీరు కూడా తప్పకుండా, కొంతమంది రాశుల వారికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా మీరు కూడా హనుమంతుల వారికి అర్చనలు చేయించండి, వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నిత్యము సింధూరాన్ని ధరించండి. మీకు సర్వత్రా కార్యము లాభం కలిగేటటువంటి అవకాశం హనుమంతులు వారిస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్. కర్కాటక రాశి ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి గ్రహస్థితిని గనక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా సూర్య భగవానుడు ఈ ఏప్రిల్ మాసం 14వ తేదీ వరకు కూడా భాగ్యస్థానమైనటువంటి మీనరాశిలో ఉన్నటువంటి శనితో కలిసి, కుజుడితో కలిసి ఉండటం ఒక రకంగా మంచి భాగ్య సంపదని కలుగజేస్తున్నాడు. కుటుంబంలో తండ్రి గారి ద్వారా కావచ్చు, లేకపోతే ఏదైనా దూర ప్రయాణాలు బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ, లేకపోతే ఎవరినైనా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళి ఎవరైతే వ్యాపారం చేస్తారో, లేకపోతే గవర్నమెంట్ పరంగా కూడా పెన్షన్స్ రానివి ఏదైనా ఉంటే వచ్చేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కూడా కనపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ మల్టిపుల్గా మనకి దాదాపుగా 14వ తేదీ వరకు కూడా కుజుడు, శని, రవి, మళ్ళీ బుధుడు కూడా మరి 11వ తేదీ నుంచి మీనరాశిలోకి వస్తాడు. కాబట్టి ఇక్కడ నీచ స్థిత బుధుడు వలన ప్రయాణాల యందు ఎవరైతే విద్యాపరంగా కావచ్చు, లేకపోతే వ్యాపార నిమిత్తం కావచ్చు, లేకపోతే బంధువుల్ని చూడటానికి కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, వేరే దేశంలోకి అయినా వెళ్ళొచ్చు, వేరే దేశం నుంచి ఇక్కడికైనా సరే వచ్చేటటువంటి ఆ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆటంకాలు, ఎన్నో విపత్తులు, ఎన్నో ప్రమాదాలని సూచిస్తోంది ఈ యొక్క 9వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల యొక్క సంపుటి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, అవకాశం ఉంటేనే, ఊరికే తిరగకుండా అవసరం ఉంటేనే ప్రయాణాన్ని పెట్టుకోవాలి. అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలకి ఎవరైనా సరే ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించినటువంటి సంతానము ఎవరైనా సరే ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలలో ఉన్నతమైనటువంటి విద్యలకు కానీ, ఉద్యోగరీత్యా ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలలో స్టాంపింగ్ విషయాల్లో కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి సెల్ఫ్ నాలెడ్జ్ విషయంలో కానీ ఎక్కడో చిన్న మందబుద్ధి వలన కానీ, మర్చిపోవడం ద్వారా కానీ, అలసత్వం కావచ్చు, లేకపోతే వెళ్ళే సమయానికి ఆలస్యంగా ట్రాఫిక్ జామ్ వలన కావచ్చు, వీళ్ళే నిద్ర లేటుగా లేవటం వలన కావచ్చు, కర్కాటక రాశి వారికి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అంటే విదేశీయాన దూర ప్రయాణ విద్యలకి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే బంధువులతో, తండ్రికి సంబంధించినటువంటి బంధువులతో కానీ, కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో కానీ వీరు గనక సమయస్ఫూర్తిగా మనస్సును ఏకాగ్రతగా అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో గమనించి మీరు మాట్లాడాలి. లేకపోతే లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. అవతల వాళ్ళు గెలవటానికి మిమ్మల్ని ఎంతకైనా కిందకి నెట్టివేసే ప్రమాదం ఉంది కర్కాటక రాశి వారికి. ఎందుకంటే మరి గురుడు కూడా 12వ స్థానంలో ఉండి వృత్తి ఉద్యోగ విషయాలలో కాస్త దూర ప్రయాణాలకి ట్రాన్స్ఫర్స్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో కూడా మీకు కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలు కానివ్వండి,
వ్యాపారస్తులు కానివ్వండి, వారి యొక్క భాగస్వామ్య విషయంలో సరైనటువంటి సందర్భానుచిత వ్యాఖ్యలు చేయలేకపోవటం వలన వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి, నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతోంది ఒకటి అని చెప్పి ఎవరో ఒకళ్ళు భాగస్వాములు ఇద్దరు ఉన్న కానీ నలుగురు కానివ్వండి వాళ్ళల్లో గ్రూప్స్గా విడిపోవటము, ఒకళ్ళ మీద మాట్లాడటం ద్వారా ఆ సంభాషణ ఒక రకంగా మూర్ఖత్వపు సంభాషణ అవ్వటము, వాదోపవాదాలు కలగటము, దాని ద్వారా వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాలకు తీసుకువెళ్ళేటటువంటి మానసిక ప్రయత్నం వీరికి జరుగుతోంది. వ్యాపారస్తులకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, గణపతి ఆరాధన చేసుకోండి. అట్లాగే వీరికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశికి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కాస్త స్టెబిలిటీని తీసివేసే పరిస్థితి కనపడుతోంది. అలాగే ఇంకొక చిన్న వెసులుబాటు కూడా ఉంది కర్కాటక రాశి వారికి. ఈ నెల 15వ తేదీన సూర్య భగవానుడు ఉచ్చస్థితికి రావటము మేషరాశిలో, ఇది కర్మస్థానంలో ఉండటం ద్వారా ఉద్యోగంలో కంపల్సరీ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి, ఉద్యోగం పోయిందని బాధపడే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు లభిస్తున్నాయి. అది గవర్నమెంట్ ఉద్యోగాలు పరంగా ఎవరన్నా ప్రయత్నం చేసినా కష్టపడితే మటుకు తప్పకుండా వస్తాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి ప్రమోషన్స్ వచ్చి ఏదో రకంగా డబ్బు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ కర్కాటక రాశి వారికి. ఎందుకంటే సింహరాశిలో కేతువు సొంత నక్షత్రంలో ఉండి రవి ఇచ్చే ఫలితాలను ఇస్తాడు కాబట్టి తప్పనిసరిగా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు ఈ నెలలో ఇస్తున్నాడు. ఆఫ్టర్ 14 తర్వాత ఉచ్చస్థాన స్థితగతుడైనటువంటి రవి. అట్లాగే కర్కాటక రాశి వారికి కాస్త అష్టమంలో ఉన్నటువంటి రాహువు సొంత నక్షత్రంలో ఉండి కాస్త భార్యాభర్తల యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేకపోతే ఒకరు చేసే ఉద్యోగం పైన ఆధారపడి ఇంకోళ్ళు ఉంటే ఆ ధన విషయంలో కానివ్వండి, ఒకరి మధ్య పొడపడక కాస్త మాట పెంచుకొని ఆ యొక్క బంధాన్ని తీవ్రతరం చేసుకునేటటువంటి పరిస్థితి కనపడుతోంది. కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే మీరు గనక జాగ్రత్తగా మాట్లాడుతూ సరైన సంభాషణతో ముందుకు వెళితే మీ యొక్క కష్టము, మీ యొక్క స్వయం నిర్ణయాలు, మంచి ప్రణాళిక వ్యవస్థ గనక గట్టి చేసుకున్నట్లయితే సర్వము మీ దగ్గరే ఉంటుంది. లాభకరమైనటువంటి వ్యాపార స్థితి కానివ్వండి, వివాహ ప్రయత్నం పరంగా ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే, అంటే ఎవరినైనా ప్రేమించినా, లేకపోతే ఒక పెళ్ళైపోయి విడిపోవటము, ఒక పెళ్ళైపోయి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే ద్వితీయ కళ్యాణానికి కూడా కొంతవరకు మాటలు, ముచ్చట్లు, ఇష్టాలు, అభిప్రాయాలు తెలియజేసుకోవటం, ముందుకు వెళ్ళగలిగినటువంటి ప్రాధాన్యత ఈ యొక్క కర్కాటక రాశి వారికి జరుగుతోంది. ఏదేమైనప్పటికీ రాహుగ్రహ అష్టమంలో ఉండటం ద్వారా వీరు తప్పకుండా దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం విశేషము. 9వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు, బుధుడు, అట్లాగే రవి, శని, ఈ 4 గ్రహాలు 9లో ఉండి భాగ్యహీనత్వాన్ని, ప్రయాణాల్లో ఇబ్బందుల ద్వారా అలసత్వాన్ని, అట్లాగే మీరు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి ఆర్జితమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి పూర్వ పుణ్యాలన్నీ కూడా హరించేటటువంటి శక్తిని ఇస్తున్నాయి. కాబట్టి ఈ 4 గ్రహాలకి జపములు ఆచరించటము, ఆ 4 గ్రహాలకి మీరైతే కనుక నవగ్రహాలయంలో మంగళవారము, శనివారము, బుధవారము, ఆదివారము కూడా తప్పలేదే ఒక ఆదివారం అన్ని గ్రహాలకి దీపారాధనలు వేసి అర్చన చేయటము, నవగ్రహాలన్నీ కూడా పొడిగా చేసి ఆ యొక్క చూర్ణాన్ని ఆవుకి తినిపించడం ఈ 4 రోజులు చేయటం చాలా విశేషము. గ్రహస్థితి ఎక్కడా కూడా వీరికి అనుకూలంగా లేదు. ఒక్క శుక్ర భగవానుడు మాత్రము వీరికి దశమంలో ఉండి 19వ తేదీ వరకు కూడా విద్యలో కానివ్వండి, భూ సంబంధితమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వాహన విషయాల్లో కానివ్వండి, వీరు కోరుకున్న విషయాల యందు 19వ తేదీ వరకు కూడా కొంచెం అగచాట్లని, ఇబ్బందుల్ని కలుగజేస్తున్నాడు. ఈ నెల 20 తర్వాత కర్కాటక రాశి వారికి మంచి వాహన యోగము, ధనప్రాప్తి, గృహప్రాప్తి, విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య యందు ప్రవేశము, భాగ్యము కలుగుతోంది. మంచి మేధస్సు ద్వారా మీరు కోరినటువంటి కోరికతో కూడినటువంటి చదువుని మీరు హస్తగతం అంటే సంప్రాప్తించి చేసుకునేటటువంటి పరిస్థితులు మీకు భగవంతుడు కలుగజేస్తున్నాడు. మీ అభీష్టానికి సంబంధించినటువంటి చదువు, ప్రేమకి సంబంధించినటువంటి వివాహ యోగ్యత కలుగుతోంది. వివాహపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తీసుకునే నిర్ణయాలప్పుడు అవతల వాళ్ళు ఒప్పుకొని కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు కూడా కలుగుతున్నాయి. కాబట్టి ఇందాక మొదట్లో నేను చెప్పినట్టుగా ఈ 41 రోజులు పీఠంలో చేసేటటువంటి పూజలో ఎవరైతే ఈ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో వారు తప్పకుండా పాల్గొనే ప్రయత్నం చేయండి. లేదా మీరైనా సరే మీ ఇంట్లో తప్పకుండా నేను చెప్పినట్టుగా ఆ విధంగా చేసుకుంటూ ఉండండి. గురు చరిత్ర ఈ 4 రోజులు పారాయణ చేయండి, కాస్త మిమ్మల్ని ఓదార్పునిస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.